ఒక వీడియో ప్లే చేస్తా, ఒకసారి చూడండి ఇక్కడ. సో యాక్చువల్లీ ఏం జరిగిందంటే, తిరుమలలో అందరూ భక్తులందరూ లైన్లో నిలబడ్డారు. లైన్లో నిలబడ్డప్పుడు ఏం చర్చ జరిగిందో, వాళ్ళ మధ్యలో ఏం తగాదా జరిగిందో తెలియదు. కానీ ఒక వ్యక్తి తన బెల్ట్ని తీసుకొని ఎదుటి వ్యక్తిని, అంటే ఎదుటి గుంపులో ఉన్న వ్యక్తిని బెల్ట్తో అనేది కొట్టడం జరిగింది. సో దేవుని దగ్గరికి వెళ్తున్నారు కదబ్బా, అందరూ కలిసి దేవుని దగ్గరికి, దేవుని ముక్కడానికి వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు సామరస్యంగా ఉండి, మరి దేవుని దగ్గరికి ఎందుకు వెళ్తున్నారో సామరస్యంగా ఉండి అన్నీ చెప్పుకోవడానికే కదా మీరు వెళ్ళేది. మరి ఎందుకు ఇట్లా బెల్ట్లతో కొట్టుకోవడం, ఇవన్నీ చేయడం? ఇట్స్ వెరీ, అంటే ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఏమిస్తున్నారు మీరు పిల్లలకు, ఫ్యూచర్ పిల్లలకి ఏమిస్తున్నారు, ఏం ఆదేశాలు ఇస్తున్నారు? అంటే డైరెక్ట్గా ఇట్లనే కొట్టుకోండి, మీరు ఇట్లనే చావండి అని ఆదేశాలు ఇస్తున్నా? మిమ్మల్ని చూసి మీ పిల్లలు నేర్చుకోరా? ఆలోచించండి ఒకసారి.